వివిధ కారణాలతో ఉమ్మడి రాష్ట్రంలో విధుల నుంచి తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మాజీ హోంగార్డులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నివాసం వద్దకు వచ్చిన హోంగార్డులు మానవతా దృక్పథంతో తమకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సైతం తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించినా గత ప్రభుత్వం తమను తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో తమ కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలు అవుతుందండి మా ఉద్యోగాలు పోయి. అప్పటి నుండి మేము పోరాటం చేస్తా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి స్పందన లేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గత గవర్నమెంట్ లో ఏ ముఖ్యమంత్రి గాని ఏ మంత్రులు గాని చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. సరే ఇప్పుడైనా కానీ మా కొత్త గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము ఇప్పుడు ఈ విధంగా 1-2 సార్లు కలవడానికి సార్ దగ్గరకు వచ్చామండి. వస్తే ఇక్కడ జరిగే విషయం ఏంటి అని అంటే, మా చిన్న స్థాయి ఉద్యోగం పోగొట్టుకున్న వ్యవస్థను సార్ దృష్టికి ఇంతవరకు పోలేదు కావచ్చు అనేది మా పూర్తి నమ్మకం అండి. ఖచ్చితంగా సీఎం గారు మాకు ఉద్యోగం ఇస్తారు అన్న నమ్మకంతో 1-2 సార్లు కలవడం జరుగుతుందండి. వాస్తవానికి కూడా సార్కి ఈ విషయం తెలియదండి. ఎందుకనంటే గవర్నమెంట్ వచ్చి ఒక 3 నెలలు అవుతుంది. ఈ 3-4 నెలల్లో వాళ్ళకు పాపం వాస్తవానికి కొత్త గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. దీన్ని కూడా మేము ఆలోచన చేసినామండి. ఇందులోనే కోడ్ వచ్చింది కాబట్టి ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రధానంగా మేము రావడానికి గల కారణం ఏంటి అని అంటే, కొత్తగా హోంగార్డులను రిక్రూట్ చేసుకుంటామని చెప్పి ఒక న్యూస్ ఛానల్ బయట పెట్టడం